నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భేటీ అయిన కూటమి శాసనసభ పక్ష నేతలు. సీఎం అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు. బడుల ప్రారంభానికి పుస్తకాలు అందేనా? ఆందోళనలు తల్లిదండ్రులు. ముందుగానే ప్రారంభమైన ప్రమాణ స్వీకార పండుగ వాతావరణం. భారీగా ఏర్పాటైన ఫ్లెక్సీలు. సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్దాం వెల్లడించిన పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు. కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన బీజేపీ కూటమి శాసనసభ పక్ష సమావేశం మంగళవారం విజయవాడ ఏ కన్వెన్షన్ లో జరగగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. చాలా మాటలు ఇచ్చాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం. మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్ లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, విదేశాల్లో ఉండే నాయకుల్ని, ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం. ఆయన అనుభవం చాలా అవసరం. అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మా మీరు కన్నీళ్లు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ కు పంపి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు ఆహ్వానం పలకనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. 12వ తేదీన బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. ఎన్నికల్లో 90
63% సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదన్నారు. ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది. భాజపా పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుచుకుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీలో అందరూ గౌరవించారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరిచిపోనున్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. భాజపా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నామని, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేస్తామన్నారు. మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా, ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు. మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది, గౌరవం పెరిగింది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశారు. అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం గాని ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. నేను 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కానీ ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం, నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, మన మీద హోప్ పెట్టుకున్నారు. తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు. అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం. నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు. కలైపు ప్రత్యక్ష దైవం కోరి కొలిచిన వారి కొంగు బంగారం తిరుమలలో కొలువుదీరిన వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వేసవి సెలవులు పూర్తయి మళ్లీ స్కూళ్లు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈసారి ఎండలు బాగా మండటంతో వేసవిలో సెలవులు వచ్చినప్పటికీ ఎండల దెబ్బకు భయపడిన చాలా మంది భక్తులు అప్పుడు తిరుమల ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక వర్షాలు ప్రారంభమై కాస్త వాతావరణం చల్లబడడంతో ఇప్పుడు తిరుమలకు వెళ్తూ ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు మంగళవారం అయినప్పటికీ భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలోనే ఉన్నారు. తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇక తిరుమలకు వెళ్లిన భక్తులకు వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. గురువారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. నేడు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల
తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే నిన్న తిరుమల శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. వీరిలో 33,869 మంది తల నీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్ల రూపాయలుగా ఉంది. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఒకరోజు మాత్రమే ఉంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికి ఉచిత పాఠ్య పుస్తకాలు అందేలా చేస్తామని విద్యాశాఖ అధికారులు ఏటా చెబుతూనే ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా 80 నుంచి 90% మందికి మాత్రమే అందుతున్నాయి. మిగిలిన వారికి పాఠ్య పుస్తకాలు అందకుండానే ఏడాది ముగిసిపోతోంది. వచ్చే ఏడాది నుంచి ముందుగానే సరఫరా చేస్తామని ఏటా హామీ ఇస్తూ ఉన్నా ఇదే తంతు కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఈ ఏడాది కూడా గతమే పునరావృతం అయ్యేలా కనిపిస్తోంది. అరాకొరా పుస్తకాలతోనే విద్యా సంవత్సరం గడిపేయాలా అన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. 8, 9, 10వ తరగతులకు సిబిఎస్ సిలబస్ కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు వచ్చినా పాఠశాలల్లో ఆ మాధ్యమాన్ని అమలు చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కొత్తఇండ్లు మున్సిపల్ పాఠశాలలోని స్టాక్ పాయింట్ కు పుస్తకాలు చేరుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి అసెట్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్స్ అయిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ మరియు బెల్ట్లు అందరికీ రావడం జరిగిందని, నేడు 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు 32,211 పాఠ్య పుస్తకాలు రావడం, అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలు రావడం జరిగిందని తెలిపారు. ఇంకా బ్యాగ్లు, యూనిఫామ్, షూలు రావాల్సి ఉందని, ఈ వస్తువులు కూడా అతి త్వరలోనే స్టాక్ పాయింట్ కు రావడం జరుగుతుందని తెలిపారు. వచ్చిన వస్తువులు అన్ని తరగతుల వారీగా సిఆర్ఎండీలు, పీటీఐలు, ఐఈఆర్పీల ద్వారా సిద్ధంగా ఉంచుకోవడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాలు రాగానే అన్నింటినీ పాఠశాలలకు అందించి విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థి కిట్లను సిఆర్ఎండీలు, పీటీఐలు, ఐఈఆర్పీలు అయిన శ్రీనివాసులు, తేజ, నారాయణ స్వామి, లతీఫ్, శిల్ప, మీనాక్షి, అంజమ్మ, మంజుల, లక్ష్మి, అపర్ణ, విజయ్, శేఖర్, మహబూబ్ బాషా, సాదిక్, రాఫియా సుల్తానా, ఐఈఆర్పీలు వెంకటరమణ, అరుణ, అఖిల తదితరులు పాల్గొని సిద్ధం చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు అందించవలసినటువంటి కిట్లు ఇప్పటికే కొన్ని మండల స్టాక్ పాయింట్కి చేరడం జరిగింది. పూర్తి స్థాయిలో నోట్ పుస్తకాలు రావడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు అందించాల్సినటువంటి బెల్ట్లు కూడా పూర్తి స్థాయిలో అందినాయి. టెక్స్ట్ బుక్స్ ఒక 20% రావడం జరిగింది. మిగిలినవి ఈరోజు వస్తున్నాయి. అన్ని పుస్తకాలు వచ్చిన వెంటనే వాటంతా కూడా క్లాస్ వైజ్ సెగ్రిగేట్ చేసుకొని పాఠశాల స్థాయికి చేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా మనకు ఈ విద్యార్థులకు అందించేటువంటి కిట్స్లో బ్యాగ్స్ మరియు షూస్, యూనిఫామ్ ఇవి రావాల్సి ఉన్నవి. వచ్చిన వెంటనే విద్యార్థులకి పాఠశాల ప్రారంభానికి
అందించేదానికి అన్ని విధాల విద్యాశాఖ సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మండల స్టాక్ పాయింట్కి విచ్చేసిన ఈ కిట్స్ అన్నీ కూడా సిఆర్పీల వైజు వాటికి ఇన్ఛార్జ్ పెట్టి, ఒక సిఆర్పి ఒక పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఇన్ఛార్జ్గా పెట్టి వాటినన్నింటినీ రవాణాకు సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది. పాఠశాల ప్రారంభంలోపు వీటిని పాఠశాలకు చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన బుధవారం గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఐటీ పార్క్ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రత్యక్ష ప్రసారం సంబంధిత అంశాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు డివిజనల్, నియోజకవర్గ, మున్సిపల్, మండల స్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా జిల్లా స్థాయిలో నాగయ్య కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. దీంతో పాటు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రజలు వీక్షించేలా మండల స్థాయిలో మండల పరిషత్ మీటింగ్ హాల్లో లేదా కమ్యూనిటీ హాల్లో, నియోజకవర్గాల్లో గుర్తించిన పెద్ద హాల్ లేదా కళ్యాణ మండపం, మున్సిపల్ హాల్ తదితర వాటిలో ఏర్పాట్లు చేయాలని, గ్రామ పంచాయతీ స్థాయిలో కమ్యూనిటీ హాల్ వంటి వాటిలో ప్రజలు ప్రత్యక్ష ప్రసారం వీక్షించే విధంగా టీవీ, ఇంటర్నెట్, డిష్ ఏర్పాటు ఉండాలని మరియు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. చిత్తూరు జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అనగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, జిల్లా, నియోజకవర్గ, డివిజనల్, మండల రెవెన్యూ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలు మరియు గ్రామస్థాయి కార్యాలయాలు అన్ని విద్యుత్ లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వారిని మంగళవారం మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ అరుణ్ మరియు సినీ నటి ప్రియా ఆనంద్ దర్శించుకున్నారు. నేను తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇప్పటికి పేరు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ ఇట్స్ షో ఫర్ డిస్నీ హాట్స్టార్. సో ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. తిరుపతి స్పెషల్ ఏం కాదండి, ఆ దర్శనం దొరికింది స్పెషాలిటీ.
So I'm very grateful. We had such a beautiful darshan this morning. Weather kuda chala baagundi. Ninna night nadsochamu. So yeah, we're very blessed to be here. Thank you. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పొంగనూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లు రోడ్లకు ఇరువైపులా చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షల్ని తెలుపుతూ కూటమి పార్టీ శ్రేణులు నిలువెత్తు బ్యానర్లు ఏర్పాటు చేశారు. స్థానిక మండల పరిపాలనా భవన సముదాయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. అలాగే కార్యాలయాల్లో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రుల వారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కూడా లైవ్ టెలికాస్ట్ కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. పబ్లిక్ ఎవరైనా సరే మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి మీటింగ్ హాల్కి వచ్చి లైవ్ టెలికాస్ట్ చూడవచ్చు. అదేవిధంగా డెకరేటరీ అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తమ అభిమాన నాయకులు ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 12వ తేదీన ఉదయం 9 గంటలకు పట్టణంలోని తూర్పు మొగసాల నుండి ఎన్టీఆర్ కూడలి వరకు పట్టాభిషేక మహోత్సవ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి కోరారు. తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా వీక్షించి సంబరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు పుంగనూరులో అభిమానులు టీడీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఇప్పుడు ముందర కోట్ల చాలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భేటీ అయిన కూటమి శాసనసభ పక్ష నేతలు, సీఎం అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు. బడుల ప్రారంభానికి పుస్తకాలు అందేనా? ఆందోళనలు తల్లిదండ్రులు. ముందుగానే ప్రారంభమైన ప్రమాణ స్వీకార పండుగ వాతావరణం, భారీగా ఏర్పాటైన ఫ్లెక్సీలు. సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్దాం వెల్లడించిన పవన్ కళ్యాణ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.